అరణ్యాల లోతుల్లో సీత కోసం వెతుకుతూ బాధతో ముందుకు సాగుతున్నాడు శ్రీరాముడు. లంకలో ఒంటరిగా ఆశతో ఎదురుచూస్తోంది సీతాదేవి. ఆమె హృదయంలో ఒక్క నమ్మకం మాత్రమే, రాముడు వస్తాడు, తన కోసం తప్పకుండా వస్తాడు. అప్పుడే గాలి ఒక్కసారిగా గర్జించింది. ఆకాశం కూడా కదిలినట్టు అనిపించింది. ఒక మహాశక్తి దిగి వస్తోంది. అతనే వీర హనుమంతుడు. లంకను అగ్నిజ్వాలల్లో కాల్చివేయటానికి వారు ప్రయాణం ప్రారంభించారు. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మీరు ఇప్పుడు చూసిన హై క్వాలిటీ సినిమాటిక్ సీన్ క్రియేట్ చేయడానికి నాకు ఎంత ఖర్చు అయిందో మీకు తెలుసా? 0 రూపీస్. అవును, మీరు విన్నది కరెక్టే. నేను సీ డ్రీమ్ 4.5 అలాగే నానా బనానా ప్రో అండ్ మనకు క్లింగ్ 3.0 లేటెస్ట్లో మనకు మాస్టర్ పీస్ టూల్ ఉంది కదా, అది కూడా నేను యూజ్ చేసి క్రియేట్ చేశాను విత్ 0 ఇన్వెస్ట్మెంట్. మీరు కూడా ఇలాంటి హై క్వాలిటీ సినిమా ఫ్రీగా చేసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి దాకా చూడండి. స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రీగా మీరు కూడా ఎలా చేసుకోవాలో. వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు నేను ఫ్రీగా ఈ సినిమాటిక్ సీన్స్ని ఎలా క్రియేట్ చేశాను కంప్లీట్ వర్క్లో స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో మీ అందరికీ క్లారిటీగా అర్థమయ్యేలా చాలా సింపుల్గా కూడా వివరిస్తాను. మీకు ఎక్కడ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో గైస్, మీకు వర్క్‌ఫ్లో చాలా సింపుల్‌గా చెప్తాను ఎలా అయితే క్రియేట్ చేశానో. ఇక్కడ చూసారంటే నేను మొత్తం తెలుగే యూజ్ చేశాను చాట్‌జీపీటీలో. సో నేను రామాయణ సినిమాటిక్ సీన్ చేద్దాం అనుకుంటున్నాను. స్టోరీస్ చెప్పని అడిగాను. సో నాకు ఫస్ట్ స్టోరీ సీత స్వయంవరం ఒక స్టోరీ, అలాగే మనకు లార్డ్ రామ అండ్ లార్డ్ హనుమాన్ మీట్ అయ్యేదనమాట ఫస్ట్ టైము. అలాగే మనకు సో హనుమంతుడు వెళ్ళి లంక తగలబెడతాడు కదా, సో అదొకటి థర్డ్ వన్. అండ్ మనకు ఫైనల్ వన్ లార్డ్ రామ అలాగే రామన ఫైట్ అనమాట ఫైనల్ వన్. 4 స్టోరీస్ వచ్చాయి. ఫస్ట్ నేనైతే సో మనకు అన్నిటికన్నా కొంచెం బెటర్‌గా అనిపించేది సీతా స్వయంవరం. ఎందుకంటే మనం వార్ సీన్ చేయాలంటే చాలా కాస్ట్ చాలా ఉండాలనమాట మన దగ్గర క్రెడిట్స్ కానీ. బట్ మన దగ్గర అన్ని క్రెడిట్స్ ఉండవు కాబట్టి మనం ఎందుకంటే ఫ్రీగా చేస్తున్నాం కాబట్టి ఇది నేను సెలెక్ట్ చేసుకున్నా ఫస్ట్. ఒకేలా ఇది వర్కౌట్ అవ్వకుంటే నేనైతే సెకండ్ వన్ చేద్దాం అనుకున్నాను. సో కిందకొచ్చారనుకోండి, నేను ఆ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నా సీతా స్వయంవరం అనేది. సో ఈ స్టోరీ సెలెక్ట్ చేసుకొని నాకు ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే ఇవ్వమని చెప్పాను. ఇక్కడ చూడండి సీన్ 1 మనకు సీన్ 1లో ఇమేజ్ ప్రాంప్ట్ వచ్చింది, విజువల్ ప్రాంప్ట్ వచ్చింది. సో ఇమేజ్ ప్రాంప్ట్‌లో మనం ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలి. మీకు తెలిసిన విషయం అది. సేమ్ ఆ ఇమేజ్ మనకి ఏదైతే క్రియేట్ అయిందో దాన్ని మనం వీడియోలా కన్వర్ట్ చేయడానికి విజువల్ ప్రాంప్ట్. సో అలాగే సీన్ 1 వచ్చేసింది కదా మనకు. అలాగే సీన్ 2 మొత్తం ఒక 5 సీన్స్ అయితే నాకు సజెస్ట్ చేసింది. విత్ వాయిస్ ఓవర్‌తో పాటు ఇచ్చింది. మనం యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి ఫస్ట్ స్టోరీ. నేనెళ్ళి ట్రై చేశాను ఆ ఇమేజెస్. నాకంత అవుట్‌పుట్ సరిగ్గా రాలేదు. సో నేనేం చేశా అంటే ఈ స్టోరీ వద్దు కానీ సో లార్డ్ హనుమాన్ సో అలాగే లార్డ్ రామ ఫస్ట్ టైమ్ మీట్ అవుతారు కదా, ఆ స్టోరీతో చూసి సెలెక్ట్ చేసుకున్నా. నాకు కూడా యాక్చువల్‌గా దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. సో దాన్ని ఒక ఇమేజ్ జనరేట్ చేస్తే నాకు అంత ఎగ్జాక్ట్ అవుట్‌పుట్ రాలేదు. ఇది నేను ట్రై చేస్తే నాకు ఫస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ వచ్చింది చూసారా ఇక్కడ. సో ఫస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ అలాగే ఫస్ట్ సీన్ విజువల్ ప్రాంప్ట్ అలాగే తెలుగు వాయిస్ ఓవర్. ఇక్కడ మనకు ఇమేజ్ ప్రాంప్ట్, విజువల్ ప్రాంప్ట్, తెలుగు వాయిస్ ఓవర్. సో మనకు సీన్ కిందనే వాయిస్ ఓవర్ కూడా వచ్చింది. మీకు ఒకవేళ వాయిస్ ఓవర్ యూజ్ చేసి స్టోరీస్ క్రియేట్ చేస్తారంటే ఇది బెటర్ అనమాట. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు 5 సీన్స్ వచ్చాయి. మీకు అర్థమైపోయింది కదా ఎలా చాట్‌జీపీటీలో ఎలా యూజ్ చేశానో. సో జస్ట్ నాకైతే ఇట్లా సినిమాటిక్ సీన్స్ ఇద్దాం అనుకుంటున్నా రామాయణం గురించి. కొన్ని సీన్స్ కావాలని అయితే అడిగాను. సో నాకు ఒక 4 సజెస్ట్ చేసింది. దాంట్లో ఒకటి ట్రై చేశాను. మనకు సెట్ అవ్వలేదు. సో అలాగే సెకండ్ వన్ అయితే ట్రై చేస్తున్నాం. లార్డ్ హనుమాన్ అలాగే లార్డ్ రామ మీట్ అయితప్పుడు ఫస్ట్ టైము. సో ఇది మనకు నార్మల్ వర్క్ ఫ్లో అనమాట. ఇక్కడ నేనైతే నాకు ఫస్ట్ ఇమేజ్ చెప్పని అడిగాను. సో లార్డ్ రామ సెర్చ్ చేస్తుంటారు సీత కోసం అడవిలో. సో నాకైతే ఈ ప్రాంప్ట్ వచ్చింది. నేనేం చేసుకున్నా అంటే ఈ ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఒక డాక్‌లో అయితే ప్రిపేర్ చేసుకున్నా. సో మీరు పైకొస్తే ఇక్కడ డాక్ మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరెళ్లి రిఫర్ చేయండి. ఈ ప్రాంప్ట్ వచ్చింది.
నేను ఈ ప్రాంప్ట్‌ని ఎక్కడ క్రియేట్ చేసుకున్న, ఏ ఇమేజ్ టూల్ యూజ్ చేశానంటే, మనకు ఇలాంటి సినిమాటిక్ సీన్స్ తీయాలంటే ఖచ్చితంగా మనం 4కేలోనే తీయాలి. 4కే ఇమేజెస్ ఉండాలి. అలాగే హై క్వాలిటీ వీడియో మోడల్స్ ఉండాలి. అవన్నీ మనం యాక్సెస్ చేయాలంటే మన దగ్గర ప్రీమియం అకౌంట్ ఉండాలి గదా! ఆ ప్రీమియం అకౌంట్ మీరు ఫ్రీగా ఎలా తీసుకోవాలో కూడా చెప్తాను. సో, మీకు ప్రీవియస్‌గా ఒక వీడియో చేశాను. మనం క్యాన్వా బిజినెస్ ప్రో అలాగే లియోనార్డో ఏఐని ఫ్రీగా ఎలా యాక్సెస్ చేయాలో ఒక వీడియో చెప్పాను. మీకు స్క్రీన్ మీద థంబ్‌నెయిల్ ఏసాను. కార్డ్స్‌లో కూడా యాడ్ చేశాను. వెళ్లి ఆ వీడియో రిఫర్ చేయండి. మీరైతే 1 మంత్‌గా లియోనార్డోని ఫ్రీగా యూజ్ చేయొచ్చు. నేనైతే నా దగ్గర ఒక 3, 4 అకౌంట్స్ అలా లియోనార్డో ఏఐని యూజ్ చేసి ఈ సీన్ మొత్తం క్రియేట్ చేశాను. అది కూడా జీరో ఇన్వెస్ట్‌మెంట్ అనమాట. సో, జస్ట్ మీరు ఫ్రీ ట్రయల్ ఉంటుంది 1 మంత్. అది యాక్సెస్ చేస్తే అయిపోద్ది. మీ క్రెడిట్ కార్డ్ గాని యూపీఐ గాని చేసి మీరు ఆటో సెటప్ ఉంటుంది. దాన్ని మీరు క్యాన్సెల్ చేసుకోవచ్చనమాట వన్స్ అయిపోయాక. సో, మనకు ఫస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ వచ్చేసింది. ఫస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ ఇయ్యమని చెప్తే నాకు ఈ ప్రాంప్ట్ సజెస్ట్ చేసింది. నేనక్కడ పెట్టుకున్నాననమాట. నాకు ఈ ప్రాంప్ట్ యూజ్ చేస్తే ఇమేజ్ ఎలా వచ్చింది? నేను లియోనార్డోకెళ్తున్నా. సో, లియోనార్డో మీకు తెలిసిందే కదా! చాలా సార్లు తెలుసుకున్నా. లియోనార్డోకెళ్ళి ఇమేజ్ సెక్షన్‌కెళ్ళండి. ఇక్కడ చూసారంటే నా వర్క్‌లో ఇమేజెస్ చూసారా అన్ని? ఇమేజెస్ మనం మల్టిపుల్ ట్రై చేయాలనమాట. ఎందుకంటే, ఒక్క ప్రాంప్ట్ మనం డైరెక్ట్‌గా ఇస్తే మనకు రాదనమాట. సో, అందుకే మనం మల్టిపుల్ టైమ్స్ ట్రై చేయాల్సొస్తుంది. అంటే, సేమ్ అవుట్‌పుట్ మీరు సేమ్ ప్రాంప్ట్ ఇచ్చినా గూడా ఇమేజెస్ డిఫరెంట్‌గా వస్తాయి చూసారా? 4 ఇచ్చారనుకోండి ఒక్క ఇమేజే బాగొస్తుంది. మిగతా 3 వేస్ట్ అయిపోతాయి. దాన్ని మనం రెడ్యూస్ చేయలేమనమాట. అనేది కొంచెం మనకు ఇచ్చిన ప్రతి ఒక్కటి 100% ఇవ్వదు. సో, నాకు ఫస్ట్ ఇమేజ్ ఇలా వచ్చింది. ఇక్కడ కింద చూసారంటే చూసారా? సో, రాముడు సీతా స్వయంవరం గదా! సో, ఇక్కడ చూడండి ఈ ఇమేజ్ వచ్చింది నాకు. సో, ఈ ఇమేజ్ అంత నచ్చలేదు. సో, ఆ విజువల్స్ కానీ కొంచెం సెట్ అవ్వలేదనమాట. సో, నేనందుకే ఇంకో స్టోరీ సెలెక్ట్ చేసుకున్నా కదా! ఫస్ట్ మీట్. సో, లార్డ్ రామ, లక్ష్మణ సీత కోసం సెర్చ్ చేస్తూ ఉంటారనమాట అడవిలో. ఈ ప్రాంప్ట్ ఇక్కడ తీసుకొచ్చి నేను పేస్ట్ చేశాను. సో, ఎలా క్రియేట్ చేయాలో మీకు తెలుసు కదా! ఇక్కడ పేస్ట్ చేయాలి. నేను ఫస్ట్ ఇమేజ్ కాబట్టి రిఫరెన్స్‌గా కూడా ఏమి ఇవ్వలేదు ఇక్కడ. ఒకవేళ మీరు సో, డ్రామా ప్లేస్‌లో మీరు గాని, లేకుంటే మీకు నచ్చిన పర్సన్‌ని పెట్టుకోవాలనుకుంటే హీరో గాని, ఇక్కడ ప్లస్ సింబల్ కొట్టి ఇమేజ్ రిఫరెన్స్ ఉంది కదా! సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అప్‌లోడ్ ఇమేజ్ కొట్టండి. మీ ల్యాప్‌టాప్‌లో గాని, మొబైల్‌లో ఉండదు గాని, మీరు సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ అప్‌లోడ్ చేసుకోండి. ఇది మనకు నార్మల్ ఇది అందరికి తెలిసిందే కదా! ఇక్కడ నేను ఏ మోడల్ యూజ్ చేశా అంటే, మీరెళ్లి చూసారంటే ఒకసారి, నేను నానో బనానా ప్రో అస్సలు యూజ్ చేయలేదు ఇక్కడ. ఎందుకంటే నానో బనానా ప్రో కొంచెం కాస్ట్‌లీ అనమాట. మనకొచ్చేది ఇక్కడ 8500 క్రెడిట్స్. బట్ మనకు ఆ 8500లో మనం ఎక్కువ సీన్స్ క్రియేట్ చేయలేమన్నమాట నానో బనానా ప్రో యూజ్ చేసి. సో, అందుకే నేను సీ డ్రీమ్ 4.5 సెలెక్ట్ చేసుకున్నా. నాకు చాలా ఇష్టం అనమాట. ఇక్కడ చూడండి. సీ డ్రీమ్ 4.5 అని చూసారా? 4కేలో సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మీకు మోడల్‌కెళ్తే లెఫ్ట్ సైడ్ ఇమేజ్ సెక్షన్‌కెళ్తే సీ డ్రీమ్ 4.5 అని ఉంది కదా! సో, దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ హారిజాంటల్ సెలెక్ట్ చేసుకొని లార్జ్ సెలెక్ట్ చేసుకున్నా. లార్జ్ సెలెక్ట్ చేసుకుంటే 4కేలో వస్తుంది. మీడియం సెలెక్ట్ చేసుకుంటే 2కేలో వస్తుంది. మీకెన్ని అవుట్‌పుట్స్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. సో, చూసారు గదా! మనకు ఫైనల్‌గా అయితే ఈ ఇమేజ్ వచ్చేసింది. ఈ ఇమేజ్‌ని వీడియోలాగా నేను ఎలా కన్వర్ట్ చేశానంటే, ఈ ఇమేజ్ మీద ఇలా ట్యాప్ చేయండి మీరు. సో, ట్యాప్ చేసి కాపీ ఇమేజ్ కొడతారు కదా! సో, కాపీ ఇమేజ్ కొట్టి, సో, చాట్‌జీపీటీకెళ్ళి నేనైతే ఈ ఇమేజ్ ఇచ్చా అనమాట. ఈ ఇమేజ్ ఇచ్చి సజెస్ట్ క్లింగ్ 3.0 ప్రాంప్ట్ అడిగాను. ఒకవేళ క్లింగ్ 3.0 మనకు 15 సెకండ్స్ చేస్తుంది. 5-15 సెకండ్స్ వీడియో అయితే జనరేట్ చేస్తుంది. మీరు ఒకవేళ 10 సెకండ్స్ కావాలనుకోండి 10 సెకండ్స్ వీడియో 10 సెకండ్స్ అని పెట్టండి. లేకుంటే 15 అంటే 15 సెకండ్స్ పెట్టండి. నేనైతే 15 సెకండ్స్ వీడియో అయితే క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో, అందుకు 15 సెకండ్స్ పెట్టి జనరేట్ కొట్టా. మీకు చూపిస్తాను అది గూడా ఎలా చేశానో. సో, ఇక్కడ చూసారా? మనం ఇమేజ్ ప్రాంప్ట్ ఇది ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా! దీన్ని నేను ఇక్కడ పేస్ట్ చేసి నాకు క్లింగ్ 3.0 విజువల్ ప్రాంప్ట్ కావాలి. ఈ ప్రాంప్ట్ మనకేం చేస్తుందంటే నార్మల్ ఇమేజ్ ఇస్తే మనకు 15 సెకండ్స్ ఒక హై క్వాలిటీ గ్రాండియస్ సీన్ అయితే క్రియేట్ చేస్తుంది. క్లింగ్ 3.0 ప్రెజెంట్ మార్కెట్‌లో ఉన్న టాప్ టూల్ బాగా వచ్చేది ఏదైనా ఉందంటే క్లింగ్ 3.0. సో, ఇక్కడ ఎళ్లారనుకోండి లియోనార్డోకి. సో, ఇక్కడ లియోనార్డోకెళ్తే నేనైతే సేమ్ అదే ఇమేజ్ రిఫరెన్స్‌గా ఇచ్చాననమాట ఇక్కడ. రిఫరెన్స్‌గా ఇచ్చి అది నాకు సజెస్ట్ చేస్తుంది కదా! ప్రాంప్ట్ క్లింగ్ 3.0 ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేశాను. చూడండి వీడియో ఎలా వచ్చిందో మీకు ప్లే చేసి చూపిస్తాను. సో, చాలా బాగా వచ్చింది గదా! అలాగే మనం సెకండ్ వన్ నెక్స్ట్ ప్రాంప్ట్ అడిగాను గదా! ఇక్కడ. సో, నెక్స్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ అడిగాను. నెక్స్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ ఈ ఇమేజ్ ప్రాంప్టే నేనిక్కడ పేస్ట్ చేశాను. సో, లార్డ్ హనుమాన్ ఎంట్రీ. ఇది మనకి ఎలా వచ్చింది అవుట్‌పుట్ అంటే ఇక్కడ చూసారా? ఇలా వచ్చింది. ఇక్కడ చూస్తే మీకు మనకు లార్డ్ రామ ఇక్కడ కలర్ కొంచెం బ్లూలో ఉన్నారు కదా! ఇక్కడ చూస్తే మనకు నార్మల్‌గా ఉన్నారు. సో, ఇట్లా మల్టిపుల్ టైమ్స్ ట్రై చేశాను. నాకు రాలేదనమాట. నేనప్పుడు ఏం చేశా అంటే రిఫరెన్స్‌గా మనం ఫస్ట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాం కదా! ఇది. ఈ ఇమేజ్‌ని రిఫరెన్స్‌గా యాడ్ చేశా అనమాట.
సో, అప్పుడు నాకు లార్డ్ హనుమాన్ బ్లూలో వచ్చారు. ఇక్కడ చూసారంటే ఈ ఇమేజే రిఫరెన్స్‌గా ఇచ్చానిక్కడ. ఇట్లా నేను ఒక 3, 4 ట్రై చేశాను. నాకు బెస్ట్ వన్ రావడానికి చూడండి. సో, దీంట్లో మొత్తం 4 ట్రై చేశాను. 4లో నాకొకటి బా నచ్చింది. దాన్ని సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ విజువల్ ప్రాంప్ట్ ఎలా క్రియేట్ చేశా అంటే సేమ్ ఇంకా ఫస్ట్ దానికి ఎలా క్రియేట్ చేసుకున్నామో క్లింగ్ 3.0 సేమ్ సెకండ్ ఇమేజ్‌కి కూడా అలానే అడిగాననమాట. మనకు అవుట్‌పుట్ చూడండి ఎలా వచ్చిందో. ఈ అవుట్‌పుట్ వచ్చింది. ఒకసారి ప్లే చేసి చూపిస్తా మీకు. సో, సెకండ్ వన్ గూడా చాలా బెటర్‌గా వచ్చింది గదా! అలాగే మనం థర్డ్ వన్ నెక్స్ట్ ప్రాంప్ట్ సో, లార్డ్ రామ, హనుమ కలుస్తారనమాట ఫస్ట్ మీట్ డైరెక్ట్‌గా చూసుకుంటూ. సో, ప్రాంప్ట్ వచ్చేసింది. నేనిక్కడ పేస్ట్ చేశాను. లార్డ్ రామ అండ్ హనుమాన్ మీట్ అనమాట ఫస్ట్ టైమ్. సో, నేను ఆ ప్రాంప్ట్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేశా. చూడండి ఇలా వచ్చాయి నాకు ఇమేజెస్. సో, కొంచెం లార్డ్ రామ కొంచెం పెద్దగా సైజ్ వచ్చినట్టు వచ్చింది గదా! సో, మనకు ఈక్వలే ఉంటారు కాబట్టి అప్పుడు 11 ఫీటు సో, అప్పట్లో మనకు. సో, ఎక్కువ ఉండడం నచ్చలేక నేనేం చేశా అంటే, సో, మళ్ళీ కొన్ని జనరేట్ చేశాను. మళ్ళీ కొన్ని జనరేట్ చేశాను ఆల్మోస్ట్ అలానే వచ్చాయి. అలా మల్టిపుల్ టైమ్స్ జనరేట్ చేశా అనమాట. ఈ ఇమేజ్ నాకు చాలా బా నచ్చింది. చెప్పా కదా! ఏఐ అంటే మనం మల్టిపుల్ టైమ్స్ ట్రై చేయాలి. ఒక్కసారికి ఏ అవుట్‌పుట్ రాదు. చాలా క్రెడిట్స్ కూడా వేస్ట్ అవుతాయి. టైం కూడా స్పెండ్ చేయాలనమాట. ఈ ఇమేజ్ నాకు చాలా బా నచ్చింది. సో, ఈ ఇమేజ్‌ని నేనైతే క్లింగ్ 3.0 లాగా వీడియో అయితే క్రియేట్ చేసుకున్నాననమాట. అది కూడా చూడండి మీకెలా వచ్చిందో. ఇంక చాలా సింపుల్ అనమాట. మీరు ఒక స్టోరీ అనుకుంటారు. ఇమేజ్ ప్రాంప్ట్ అడుగుతారు. దాన్ని క్లింగ్ 3.0 లేకుంటే వియో 3.1 వీడియో మోడల్స్ ఉంటాయి కదా! ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నాకైతే క్లింగ్ 3.0 చాలా ఇష్టం. సో, నేను అందుకే మ్యాక్స్ అన్నిట్లో అదే క్రియేట్ చేశాను అనమాట. అది యూజ్ చేసి క్రియేట్ చేశాను. సో, అలాగే నెక్స్ట్ ప్రాంప్ట్ మనకు సో, లార్డ్ హనుమాన్ రామ్ ఆఫ్ ఈట్ అయితే మాకు బ్లెస్సింగ్స్ తీసుకుంటారనమాట మొక్కి. సో, ఈ ఇమేజ్ కాపీ చేసుకున్నాం. నేనైతే మనకు ఒక్క లియోనార్డ్ అకౌంట్‌లో అన్ని క్రియేట్ చేసుకోలేం కదా! నేను ఇంకొక అకౌంట్ క్రియేట్ చేశాను అనమాట. ఎందుకంటే నా దగ్గర కొన్ని జీమెయిల్స్ ఉన్నాయి. మీ దగ్గర గూడా మల్టిపుల్ జీమెయిల్స్ మీ ఇంట్లో వాళ్ళవి ఉంటాయి కదా! అవి యూజ్ చేయండి. సో, కిందకొచ్చారనుకోండి మనకు. సో, ఇక్కడ చూసారా మనకు బ్లెస్సింగ్స్ తీసుకున్నాననమాట. లార్డ్ హనుమాన్ లార్డ్ రామన్ ఉంటాయి. చూడండి ఈ ఇమేజ్ ప్రాంప్ట్ ఇక్కడ ఇచ్చాను. మీకైతే డాక్యుమెంట్‌లో పిన్ టు పిన్ యాడ్ చేసిన ప్రతి ఒక్క ప్రాంప్ట్ మీరు ట్రై చేయండి. సో, నాకు మొత్తం 6 ట్రై చేస్తే సో, దీంట్లో నాకు ఒక ఇమేజ్ చాలా బెటర్‌గా అనిపించింది. ఈ ఇమేజ్ కొంచెం బెటర్‌గా ఉంది. ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాననమాట. ఈ ఇమేజ్‌ని క్లింగ్ 3.0 లాగైతే ప్రాంప్ట్ అడిగాను. నాకు ఈ అవుట్‌పుట్ వచ్చింది. మీకు ప్లే చేసి చూపిస్తా ఎలా వచ్చిందో. సో, చాలా బెటర్‌గా వచ్చింది గదా! ఇంకా ఫైనల్‌లో అయితే నేనేం క్రియేట్ చేసుకున్నా అంటే, సో, మనకు లార్డ్ హనుమ భుజాల మీద కూర్చొని వాళ్ళిద్దరూ ఎళ్తారనమాట. చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది గదా! సో, నెక్స్ట్ ప్రాంప్ట్ అని కొడితే మనకు ఈ ప్రాంప్ట్ వచ్చేసింది. నేను డాక్యుమెంట్‌లో గూడా మీకు యాడ్ చేశాను. సో, ఇక్కడ చూసారంటే డాక్యుమెంట్‌లో గూడా ప్రాంప్ట్ 4, ప్రాంప్ట్ 5 యాడ్ చేశాను. ఈ ఇమేజెస్ వచ్చాయి గదా! నాకు ఇక్కడ కొన్ని డిఫరెంట్ మల్టీ షాట్స్ అయితే క్రియేట్ చేసుకుందాం అనుకున్నా. బట్ మనకు మల్టీ షాట్స్ బెటర్‌గా వచ్చే ప్లేస్ ఏదైనా ఉందంటే ఎక్స్‌ఫీల్డ్ అనమాట. సో, నా దగ్గర కొన్ని ఫ్రీ క్రెడిట్స్ ఉన్నాయి. మీరిక్కడ చూసారంటే నా ఫ్రీ ప్లానే అనమాట ఎక్స్‌ఫీల్డ్. ఎక్స్‌ఫీల్డ్‌లో మీరైతే ఒక సినిమానైతే క్రియేట్ చేయొచ్చనమాట. ఇది నాటే ప్రమోషనల్ వీడియో. సో, నాకు ఎక్స్‌ఫీల్డ్ అనేది చాలా ఇష్టమనమాట. యాక్చువల్‌గా మల్టీ షాట్ నాకు చాలా అంటే చాలా ఇష్టము. ఇక్కడ ఇమేజ్ అప్‌లోడ్ చేస్తే ఒక్క ఇమేజ్‌కి మనం 8 మల్టీ షాట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను చెప్పాలంటే ఫ్రీ ప్లాన్‌లోనే ఉన్నాను. ఈ క్రెడిట్స్ గూడా నేను మీకు ప్రీవియస్‌గా ఒక వీడియో చేశాను గదా! ఎక్స్‌పీలో ఫ్రీ క్రెడిట్స్ ఎలా సంపాదించాలని. ఆ ట్రిక్ అయితే ఫాలో అయ్యి చేసుకున్నా. మీకు కార్డ్స్‌లో యాడ్ చేస్తూనే మీరు ఎలా సంపాదియాలో. ఇక్కడ మల్టీ షాట్ ఎలా వర్కౌట్ అయితుందంటే, ఇమేజ్ అప్‌లోడ్ చేయాలి మనం. ఇక్కడ చూడండి ఈ ఇమేజ్ మనం లియోనార్డో ఈ ఇమేజ్‌ని ఇక్కడ నేనైతే ఎక్స్‌ఫిల్‌లో ఇచ్చా అనమాట. ఎక్స్‌ఫిల్‌లో ఇచ్చి ఇక్కడ ఓపెన్ ఇన్ అని చూసారా? ఓపెన్ ఇన్ అని కొట్టి మల్టీ షాట్ ఆప్షన్ ఉందా? మల్టీ షాట్ ఆప్షన్ కొట్టారనుకోండి. ఆ ఇమేజ్ మనకు ఇట్లా అప్‌లోడ్ అవుతుందనమాట. సో, మీరిక్కడ జనరేట్ కొడితే మనకు అవుట్‌పుట్ ఎలా వస్తుందంటే, మీకు చూపిస్తా ప్రీవియస్‌గా నేను ఆల్రెడీ జనరేట్ చేశాను కదా! సో, నేను సింగిల్ ఇమేజ్ ఇచ్చాను గదా! నాకు 9 ఇమేజ్ ప్రాంప్ట్స్ వస్తాయి చూసారా? సో, జస్ట్ సింగిల్ ఇమేజ్‌తో 9 అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సింగిల్ ఇమేజ్ చూడండి. ఇలాంటి ఇమేజ్ ఒకటిచ్చాను. ఇప్పుడు చూస్తే నాకు 9 వచ్చాయి. దీంట్లో నాకొక 4-5 ఇమేజెస్ చాలా అంటే చాలా స్టన్నింగ్ వచ్చాయి. మీరు స్టార్టింగ్‌లో చూసిన విజువల్స్ ఈ మల్టీ షాట్స్ యూజ్ చేసి కొన్ని ఇమేజెస్ క్రియేట్ చేసుకున్నాననమాట. సేమ్ అలాగే నేను ఇంకొక ఇమేజ్ గూడా ఇచ్చా అనమాట ఇక్కడ మల్టీ షాట్‌లో ఇంకొక ఇమేజ్ ఇచ్చాను. మనకు లార్డ్ హనుమాన్ బ్లెస్సింగ్స్ తీసుకుంటారు కదా! లార్డ్ రామ నుండి. ఆ ఇమేజ్ అయితే ఇక్కడ ఇచ్చాను. నాకు 9 డిఫరెంట్ షాట్స్ అయితే క్రియేట్ చేసిందనమాట. సో, దీంట్లో కూడా చాలా అంటే చాలా ప్రీమియంగా వచ్చాయి. సో, ఇలా అయితే నేను మల్టీ షాట్స్ అయితే క్రియేట్ చేసుకున్నా. సో, మోస్ట్‌లీ మీరు ప్రిఫర్ చేయకండి ఒకవేళ క్రెడిట్స్ లేకుంటే. ఎందుకంటే మల్టీ షాట్స్ మనకు అంత మ్యాండేటరీ ఏం కాదు. మీరు చూసిన ఫస్ట్ ఫ్రేమ్‌లో కూడా మల్టీ షాట్స్ అంత ఎక్కువేమి ఉండవు. జస్ట్ 1, 2 ఉన్నాయన్నమాట. సో, మీకు మీరు మనీ పెట్టయితే పర్చేస్ చేయకండి.
ఒకవేళ మీకు ఒక డ్రీమ్ ఉంది లేకుంటే బాగా నేను పెట్టగలను కొంచెం మనీ వస్తుంది యూట్యూబ్‌లో అంటే మీరు ఎక్స్‌ఫిల్‌కి అయితే ఎళ్లి ట్రై చేయండి. ఇది మనకు ఫైనల్‌గా వర్క్ ఫ్లో అనమాట. ఎలా క్రియేట్ చేసుకుందామని. అంతా బానే ఉంది. లార్డ్ హనుమాన్, అలాగే లక్ష్మణ, అలాగే మనకు లార్డ్ రామ ముగ్గురొచ్చేసారు గదా! నాకు లాస్ట్‌లో వాళ్ళు ముగ్గురు ఫ్లై చేస్తున్నప్పుడైతే సీతాదేవి ఫేస్ కావాలని నాకు కొంచెం బాగా అనిపించిందనమాట. అలా చూపిస్తే బావుంటుందని. సో, నేనేం చేశా అంటే ఫైనల్‌గా నేనొచ్చి లాస్ట్‌లో లార్డ్ సీత లంకలో కూర్చున్నట్లు రావాలనమాట. సో, ఇక్కడ చూస్తే మనకు లాస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ చెప్పు. సో, లంకలో సీత లార్డ్ హనుమాన్ అక్కడి నుండి బయలుదేరితేనే కొంచెం ఫేస్‌లో స్మైల్ రావాలనమాట లార్డ్ సీతకి. ఇక్కడ మనకు సీతాదేవికి మనకు ఈ ప్రాంప్ట్ అయితే వచ్చింది గదా! నేనైతే ఇక్కడికెళ్ళి క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఆ ప్రాంప్ట్ ఇచ్చి, ఆ ప్రాంప్ట్ మీకు డాక్యుమెంట్‌లో గూడా యాడ్ చేశాను. సీతాదేవి అని. ఇక్కడ చూడండి మనకి ఇలా వచ్చింది ఫస్టు. మనకిక్కడ లార్డ్ హనుమాన్ ఇలా వద్దనమాట. ఎందుకంటే ఓన్లీ సీతాదేవి ఫ్రేమ్ కావాలి. నేనైతే చాట్‌జీపీటీకెళ్ళి క్రియేట్ చేసుకున్నా. ఇక్కడ చూడండి ఓన్లీ సీతాదేవి వచ్చింది. అలాగే కొన్ని యానిమల్స్ కూడా యాడ్ చేసుకున్నా. నేను క్లింక్ 3.0 ప్రాంప్ట్ అయితే అడిగాను ఇమేజు. ఈ ఇమేజ్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ ఇమేజ్ కాపీ చేసుకొని సీతాదేవిది. నేనిక్కడ క్లింక్ 3.0 యూజ్ చేసి ఈ వీడియో అయితే క్రియేట్ చేశానన్నమాట. మీకు ప్లే చేసి చూపిస్తున్నా. అండ్ మనకు చాలా ఇంపార్టెంట్ విజువల్స్ అన్ని క్రియేట్ చేసుకున్నాం కదా! మనకు మ్యూజిక్ లేకుంటే మనకి ఎలాంటి గ్రాండియర్ విజువల్స్ అయినా మనకు సరిగ్గా ఉండవు కదా! నేను మ్యూజిక్ అయితే మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి ప్రెజెంటు. మెయిన్ మనకు లేటెస్ట్‌గా వచ్చింది జెమినీ అనమాట. జెమినైలో మ్యూజిక్ మీరు ఇక్కడ చూసారంటే ఫస్ట్ వెబ్‌సైట్‌కెళ్ళండి జెమినీ కొట్టి 30 సెకండ్స్ మ్యూజిక్ మీరు ఒక 10 సెకండ్స్‌లో క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఇష్టమైందనమాట. సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, మ్యూజిక్ కానీ ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ 30 సెకండ్సే వస్తుంది. అంతకు మించి ఎక్కువ రాదనమాట. నేనైతే మీరు స్టార్టింగ్‌లో చూసిన కొన్ని మ్యూజిక్స్ ఉన్నాయి గదా! మొత్తం నేను ఇక్కడే క్రియేట్ చేశాను. మీకు కావాలంటే ఆ మ్యూజిక్ ప్రాంప్ట్స్ కూడా మీకు డాక్యుమెంట్‌లో యాడ్ చేస్తాను. మీరెళ్లి ట్రై చేయండి. ఇక్కడ క్రియేట్ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకోండి. మీకెలాంటి థీమ్ కావాలో మీకెలాంటి మ్యూజిక్ కావాలో మీరిక్కడ ఇవ్వాలనమాట. మనకు ఆ సీన్‌కి ఎలాంటిది సరిపోతుందో మనకు తెలీదు కదా! మనమైతే మ్యూజిక్ డైరెక్టర్ కూడా కాదు. నేనేం చేశా అంటే ఇక్కడే ఎళ్లి సజెస్ట్ మ్యూజిక్ ప్రాంప్ట్ ఫర్ థిస్ విజువల్స్ అని ఇచ్చాను. ఫర్ థిస్ సీన్స్ అని ఇచ్చినా అయిపోద్ది. మనకైతే చాట్‌జీపీటీ మ్యూజిక్ ప్రాంప్ట్ అయితే సజెస్ట్ చేస్తుందనమాట. ఈ ప్రాంప్ట్ యూజ్ చేసి మనం గూగుల్ జెమినీలోకెళ్ళి చేసుకోవచ్చు. మీరు ఒకేళ 5 మినిట్స్ వీడియో చేసుకోవాలనుకుంటే, మీరైతే మార్పిక్ అనే వెబ్‌సైట్ ఉంటుంది. ప్రీవియస్‌గా మనం చాలా వీడియోస్‌లో తెలుసుకున్నాం. మార్పిక్‌లో మీరు మ్యూజిక్ ఆప్షన్ ఉంటుంది. అక్కడికెళ్ళి పే చేయొచ్చనమాట. మీకు ఇనిషియల్‌గా 45 క్రెడిట్స్ ఇస్తారు. దాని మీద కంప్లీట్ వీడియో కూడా చేశాను. కార్డ్స్‌లో యాడ్ చేస్తాను. ఇలా కాపీ చేసుకొని మీరు మ్యూజిక్ ప్రాంప్ట్ మార్పిక్‌కి లేకుంటే గూగుల్ జెమినీకొచ్చి ఇక్కడ పే చేయండి. గుర్తుపెట్టుకోండి ఇక్కడ 30 సెకండ్సే వస్తుంది. మీరు ఒకేళ ఎక్కువ ఉండాలనుకోండి మ్యూజిక్కు. మీరైతే మార్పిక్ అయితే చూజ్ చేసుకోండి. లేకుంటే సూనో ఏఐ. సూనో ఏఐలో మీకు 50 క్రెడిట్స్ ఉంటాయి. అది కూడా చూజ్ చేసుకోండి. ఇలా ఇచ్చామనుకోండి మనకి మ్యూజిక్ అయితే జనరేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇలా నేను కొన్ని మల్టిపుల్ ట్రాక్స్ అయితే ట్రై చేశాను. మీకు స్టార్టింగ్‌లో చూసిన విజువల్స్‌లో మనకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉంది కదా! మల్టిపుల్ టైమ్స్ అయితే ట్రై చేశాననమాట కొన్ని డిఫరెంట్ వేస్‌లో. అప్పుడు నాకు కొంచెం బెటర్ అవుట్‌పుట్ వచ్చింది. ఇది మనకు టోటల్‌గా వర్క్ ఫ్లో అనమాట. ఫైనల్‌గా మీరు మీకు క్యాప్‌కట్ లేదా ఏదో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ ఉంటుంది కదా! నేనైతే ఇక్కడ క్యాప్‌కట్‌కెళ్ళి నేనైతే ఒక న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని మనం వీడియోస్ అన్నీ చేసుకున్నాం కదా! ఇక్కడ క్లబ్ చేశా అనమాట. ఇక్కడ అన్నీ క్లబ్ చేశాను. మ్యూజిక్ నేనింకా అప్పుడు క్రియేట్ చేయలేదు యాక్చువల్‌గా. మ్యూజిక్ అయితే క్రియేట్ చేసుకునేది మీరు అప్‌లోడ్ చేయాలనమాట. ఫస్ట్ ఈ మ్యూజిక్ బావుందనుకోండి. ఇక్కడ డౌన్‌లోడ్ కొట్టి ఆడియో ఓన్లీ అని డౌన్‌లోడ్ చేసుకోండి. మనకి క్యాప్‌కట్ అనేది ఫ్రీగా వాడొచ్చనమాట ప్రో వర్షన్ గూడా. వీపీఎన్ యూజ్ చేసి. మనకు డౌన్‌లోడ్ అయిన ఆడియోని అప్‌లోడ్ చేశాను. ఇక్కడ డ్రాగ్ చేశాను. మీకు ఈ మ్యూజిక్‌లో ఏ పాటయితే బావుందో మనకి ఈ వీడియోకి ఎంతవరకు సెట్ అవుతుందో అక్కడి దాకా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని క్రాప్ కొట్టేసేయండి. ఇలా మీరు ఇంకా మల్టిపుల్ ఎన్ నంబర్ ఆఫ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ లిమిట్ ఏం లేదు. ఇది మనకు ఫైనల్‌గా వర్క్ ఫ్లో అనమాట. మీకెలా నచ్చిందో చూడండి. మీరెళ్లి ట్రై చేయండి. డాక్యుమెంట్ మీకు కింద ప్రొవైడ్ చేస్తాను. మీకెలాంటి డౌట్స్ ఉన్నా డాక్యుమెంట్ యాక్సెస్ చేసేటప్పుడు లేకుంటే మీకేమైనా ఇమేజెస్ సరిగ్గా రానప్పుడు అలాంటి డౌట్స్ నాకు కామెంట్‌లో చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.